అమ్మా అమ్మా ఇన్నో కానీ జ్వరం వచ్చినా తట్టుకుంటాం, ఏది వచ్చినా తట్టుకుంటాం, కానీ తలకాయ నొప్పితోటి ఏ జ్వరం తట్టుకోలేము. అమ్మో నా చంగని. ఓ పిల్లగా, ఓ పిల్లగా, ఈ బద్మాషి ఈనడు, చెప్తే ఈనడు, చెయ్యడు. అమ్మా నా తలకాయ నొత్తంది. ఒక్క ముచ్చట చెప్పి పోదా అని నేను చెప్తే అనడు అనడు. ఏం చేయగా నేను? ఓ పిల్లగా, నేను ఒక ముచ్చట చెప్తాను ఇచ్చిండ్రా, చెప్తా వినరా? వాడు వినడు కానీ సరే మీకన్నా చెప్తా, మీరు వినరి. నేనైతే చెప్తానా, ఇంటేనో ఇనుండ్రి, లేకపోతే లేదు. నేనైతే చెప్పేదే. అప్పు చేసి పప్పు కూడు తినడం కన్నా అప్పు చేయకుండా పస్తులు ఉండటం మేలంటాను నేను. ఎందుకంటే అప్పు చేయటం అలవాటు చేసుకున్న వాడు అప్పు చేస్తూనే ఉంటాడు తప్ప దాన్ని తీర్చడం గురించి ఆలోచించడు. అప్పు చెయ్యని వాడు ఈరోజు కడుపు కాలినా పర్లేదు, రేపైనా కష్టపడి పని చేసి కడుపు నింపుకుందాం అనుకుంటాడు, కష్టపడతాడు. అప్పు అనేది మన అవసరాన్ని తీర్చే విధంగా ఉండాలి, అంతేకాని అవసరాలకి మించి ఆశ ఉండకూడదు. విన్నారు కదా, నేను చెప్పిందంతా మీరు విన్నారు కదా. మీకేమనిపించిందో కామెంట్ రూపాల మాకు తెలియచేయండి.